ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనం విందాము. మనకు పాత నిబంధన గ్రంథంలో మనం విన్నప్పుడు మనకు అర్థమైన సంగతుల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఉమ్మడిగా వాళ్ళందరూ బతికారు. ఉమ్మడిగా బ్రతికారు. అయితే వాళ్ళందరికీ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి బయటకొచ్చిన తర్వాత వాళ్ళు మాకు రాజు కావాలి అని అడిగారు. అలాగని అడిగినప్పుడు దేవుడు నేను కదా మీకు రాజుని, మళ్ళీ మీకు రాజు ఏంటి అనంటే సమూయేలుతో మాట్లాడి లేదు మాకు రాజు కావాలి. మా ముందు నడవాలి, మాతో పాటు ఉండాలి అని రాజు కావాలని అడిగి బలవంతంగా వాళ్ళు బానిసత్వంలో నుంచి బయటకొచ్చి మరలా మరొక బానిసత్వంలోకి వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకంటే రాజు లేనప్పుడు దేవుడే వారికి రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక చక్కటి బంధంతో ప్రభువుని ఆరాధించుకుంటూ బతికేటువంటి స్థితి ఉంది. దేవుడిని రాజుగా చేసుకున్నటువంటి స్థితి సామాన్యమైనదా కాదు కదా! చాలా గొప్పది కదా! కానీ వాళ్ళు ఏం చేశారంటే రాజుగా ఉండడానికి లేదు మాకు రాజు కావాలి అనుకుని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా దేవుడు ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఎవరా రాజు? ఎవరైనా సౌలు రాజు. ఉమ్మడిగా పరిపాలన చేశారు. తర్వాత సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవుని మాట వినకపోవడం వల్ల సౌలును కొట్టివేసి నేను మళ్ళా మరొకరికి ఆ స్థానం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి సౌలు తర్వాత మరలా మరొక రాజుని దేవుడిచ్చాడు. ఎవరైనా? దావీదు గారు. ఎందుకంటే దావీదు, సౌలు వీరందరూ కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి వారు. 12 గోత్రాల ప్రజలందరికీ కలిపి ఇచ్చినటువంటి రాజ్యం. ఆ తర్వాత దావీదు కూడా వెళ్ళిపోతూ ఉన్న సమయాల్లో దావీదు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత దేవుడి దగ్గరికి మరి తన జీవితాన్ని ముగించుకుని దావీదు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక రాజు వచ్చాడు. ఎవరైనా? సొలొమోను. సొలొమోను కూడా అందరికీ కూడా ఉమ్మడిగా రాజుగా అతను పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను తర్వాత మరొక రాజు వచ్చాడు. ఆయన ఎవరు? ఎవరైనా? రెహబాము. రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత సొలొమోను తను చేసినటువంటి సంగతులన్నిటిలోనూ కూడా ప్రారంభం బాగానే ఉన్నాడు కానీ ముగింపు వచ్చేటప్పటికి పాడైపోయాడు. ఆ తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. అయితే రెహబాము రాజ్యానికి వచ్చేటప్పటికి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సొలొమోను వాటిని విడిచిపెట్టిపోయాడు. సొలొమోను దాన్ని క్లియర్ చేయకుండా వెళ్ళిపోయాడు. దానివల్ల సమస్యలు ఇంకా పెద్దవి అయిపోయాయి. అప్పుడు రెహబాము దగ్గరికి కొంతమంది వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది వచ్చి మీ నాన్న మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మేము చాలా బాధలు పడ్డాము. ఆ బాధలన్నిటినీ మేము తట్టుకుని నిలబడలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడు నువ్వు మరి మీ నాన్న లేడు, ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి కాస్త మమ్మల్ని దయ చూపించి, మమ్మల్ని కనికరించి మా మీద పెట్టినటువంటి ఆ కాడి, ఆ భయంకరమైన బలమైనటువంటి కాడి నువ్వు తీసేసావంటే మాకు కొంచెం బావుంటది అని ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యరొబాము అనేటువంటి వాడిని ఒక నాయకుడినిగా చేసుకొని వాళ్ళందరూ పోగడి రెహబాము దగ్గరికొచ్చారు. ఓకేనా? సొలొమోను దాకా బానే ఉన్నారు. అక్కడి నుంచి కొంతమంది బాములొచ్చారు ఈళ్ళు. ఈ బాంబుల వల్ల సమస్యొచ్చి పడింది. అప్పుడు ఈ రెహబాముతో మాట్లాడితే రెహబాము ఏం చేశాడంటే వింటున్నారా? నిద్రపోతున్నారా? రెహబాము దగ్గరికి కొంతమందొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు, రెహబాము అలాగే మన యరొబాము వాళ్ళందరూ తీసుకొని కొంతమందొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ పోగడి మీ నాన్న ఇలా చేశాడని చెప్పగానే రెహబాము అన్నాడు, నిజమే మరి చేసిన కార్యక్రమాలు కనబడుతున్నాయి కాబట్టి సరే ఆలోచించాలి కదా ఈ విషయం. మరి ఇప్పటికిప్పుడు నేను నిర్ణయం తీసుకోలేను కదా! కాబట్టి ఒక పని చేద్దాము. మరి మా నాన్నతో పాటు ఉన్నటువంటి పెద్దలు కొంతమందున్నారు. మరి వాళ్ళందరితోనూ మాట్లాడి నేనేదైనా చేస్తే బావుంటదని చెప్పి, సొలొమోనుతో పనిచేసినటువంటి కొంతమంది పెద్దలు, పెద్దవాళ్ళు, పెద్దలంటే పెద్దవాళ్ళు, వయసులో కూడా పెద్దవాళ్ళు, అనుభవంలో కూడా పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కొంతమంది పిలిచాడు. పిలిచి, ఇదిగో మరి యరొబాము తర్వాత కొంతమంది ఇశ్రాయేలు ప్రజలొచ్చి ఇగో ఇలా ఇలా మాట్లాడుతున్నారు. మరి ఇలా మాట్లాడుతా ఉంటే, మరి సమస్య అవుతుంది కదా! మరిప్పుడు ఏం చేస్తే బాగుంటది అని అడిగారు. విన్నావా నాగరాజు? ఏం చేస్తే బాగుంటదని అన్నప్పుడు పెద్దలు మరి ఎలాగైనా అనుభవజ్ఞులు, పెద్దలు ఉంటారు కదా! పెద్దవాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ యొక్క జీవిత విధానాలు చాలా వరకు ఉపయోగపడతాయి. అక్కడక్కడ కొంతమంది దుర్మార్గమైన పెద్దలు కూడా ఉన్నారనుకోండి. కానీ వీళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు వాళ్ళన్నారు, "నిజమే నాయనా సమస్య పెద్దదవ్వక ముందే నువ్వేం చేయాలంటే, మీ నాన్న చేసిన దాన్ని కొంచెం తగ్గించి, నిజమే మా నాన్న అలా చేశాడు. కాబట్టి నేను ఆలోచించి చేస్తాను. మీరు ఇబ్బంది పడకండి" అని మీరు మాట్లాడండి. మీరలా చెప్పి వాళ్ళతో మంచిగా ఉంటే, వాళ్ళు జీవితాంతం మీకు సేవ చేస్తారు. ఒకవేళ మీరలా చేయకపోతే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి మీరెందుకు అలాగవ్వాలి? కాబట్టి మంచి చెప్పండి. ఒక కాడిని తగ్గిస్తానని చెప్పండి. మీ బరువు తగ్గిస్తానని చెప్పండి. వాళ్ళకి మంచి చేసినట్టు ఉంటది కదా! అని పెద్దవాళ్ళందరూ పోగొడి సమాధానం జెప్పారు. అయితే మరి ఈ రెహబాము మరి కుర్రోడు, వయసులో ఉన్నటువంటి కుర్రోడు. కుర్రోడికి సాధారణంగా ఏం నచ్చుతది? పెద్దోళ్ళు నచ్చుతారా? ఏదో మాట వరుసకు అడగాలి గాబట్టి వాళ్ళనడిగాడు. కానీ వయసులో ఉన్నటువంటి కుర్రోడికి
చిన్న పెద్దోళ్ళు చెప్పేటువంటి మాటలు అంగీకరిస్తాయా? తోడు పెద్ద వయసోడితో ఫ్రెండ్‌షిప్ చేస్తారా? అసలు చేస్తే ఎంత బావుంటది? ఎంత బావుంటదో తెలుసా? ఎప్పుడు కూడా మన ఫ్రెండ్‌షిప్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయకూడదు. వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ళతోనే చేయాలి. చేస్తారో ఇప్పుడు ఏమవుతుంది కుర్రోడు భావాలు చెప్తాడు గానీ అనుభవ భావాలు రావు కదా! ఇప్పుడు సరే అయితే చెప్పి అయిపోయిన తర్వాత ఈరోజు మీటింగ్ ఎట్టి పెద్దోళ్ళతో మాట్లాడాడు. సరే చూద్దాం కదా అనుకున్నాడు. రోజున మీటింగ్ ఎట్టియాడు మళ్ళీ కుర్రోళ్ళతోటి. రోజున మళ్ళా కుర్రోళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడు హమ్మింగ్ వస్తుందా నాకు. అప్పుడు కుర్రోళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఏమన్నారు, "ఒరేయ్ బాబు మరి పెద్దోళ్ళని అడిగాను. ఇలా జరిగింది గొడవ. వాళ్ళొచ్చి ఇలా మాట్లాడారు. మరి పెద్దోళ్ళని అడిగితే పెద్దోళ్ళు ఇలా చెప్పారు. మరి మీ సలహా ఏం చెప్తారు?" అని కుర్రోళ్ళని అడిగాడు. కుర్రోళ్ళని అడిగితే కుర్రోళ్ళందరూ ఏం చెప్తారు? అసలు వాళ్ళు ఇంకా ఆవేశపూరితమైనటువంటి మనుషులు కదా! ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఆళ్ళకి. ఆలోచన తక్కువ. ఏది చెప్పినా కూడా పూర్తిగా వినరాళ్ళు. సగం సగమే వింటారు. అందుకే పాడైపోతారు. సగం సగం రెహబాము కుర్రోళ్ళతో మాట్లాడుతుంటే కుర్రోళ్ళందరూ పోగొట్టి సలహా ఇచ్చారు. ఏమనంటే, "ఒరేయ్! నువ్వు ఇలా మాట్లాడితే పనులవ్వవు. మా నాన్న నడుము కన్నా నా చిటికెన వేలు బరువెక్కువ" అన్నాడాడు. అర్థం అవ్వలేదా? మా నాన్న నడుం కన్నా నా చిటికెన వేలు బరువెక్కువంటే, ఆ నడుం కన్నా కూడా చిటికెన వేలు అంత బరువుంటదన్నాడండి. ఈడి చిటికెన వేలే ఇంత బరువుంటే నడుమెంత బరువుంటదిక? అర్థం అవ్వలేదు ఈ మాట? అంటే నేనంత కఠినాత్ముడిని, మీ తోలు తీసేస్తాను. మిమ్మల్ని అంత తేలిగ్గా నేనేమి విడిచిపెట్టను అని చెప్పరా అన్నారు. ఎవరు? కుర్రోళ్ళు. ఆ! ఫ్రెండ్స్, కుర్రోళ్ళు వీళ్ళందరూ చెప్పారు. చెప్పేటప్పటికి ఇంక మనోడికి ముసలోళ్ళ మాట ఏమైపోయింది? ఆళ్ళు ముసలి చేదత్తం. ఆళ్ళు అలాగే చెప్తారు. ఏమనంటే ఈ ముసలోడికి పని పాట ఏమీ ఉండదు. ఏంటేంటో చెప్తాడు ఈ ముసలోడు అన్నారు. రేపు పొద్దున్న నువ్వు ముసలోడు అవ్వా? ఇలాంటి పరిస్థితొస్తది. అందుకని పెద్దోళ్ళని ఎవరిని కూడా తోలనాడకూడదు. ఎందుకంటే రేపొద్దున నీ బతుకు కూడా అదే. అర్థమవుతుంది కదమ్మా! వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి. తండ్రిగా భావించమన్నాడు తిమోతి పత్రికల. తండ్రిగా భావించమన్నాడు పౌలు గారు. తండ్రిగా భావించు అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరిని అలాంటోళ్ళని కించనాడకూడదు. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు నచ్చలేదు. ఈ కుర్రోళ్ళ మాట నచ్చింది కాబట్టి వాళ్ళతో యుద్ధం పెట్టుకొని రోజున రమ్మన్నాడు కదా! ఆళ్ళని 2 రోజుల తర్వాత రమ్మన్నాడు కదా! వాళ్ళొచ్చారు. ఏం చేద్దాం అంటే, "ఏంట్రా నీకు చేసేది? మా బాబు నడుం కన్నా నా చిటికెన వేలు బరువెక్కువ" అన్నాడు. "ఆహా! అలాగా? సరే అయితే మనం మాడుకుందాంలే" అని చెప్పేసి అందరిని తీసుకొని పొలోమని ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే తిరుగుబాటు చేశాడు. వెళ్ళిపోయాడు. "ఒరేయ్! వాళ్ళతో పాటు ఎవరు ఉండకుండానిరా, మనకంటూ ఒక రాజ్యం ఉంటదని" చెప్పి ఇడిపోయి, ఇప్పుడు యరొబాము ఒక రాజుగా ఏర్పాటైపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యమంతా కూడా 2 ముక్కలైపోయింది. 2 ముక్కలైపోయింది. యోధా గోత్రం కలుపుకుని, బెన్యామీను గోత్రం కలుపుకొని ఒక రాజ్యం అయిపోయింది. మిగిలిన 10 గోత్రాలు కలుపుకొని ఒక రాజ్యం అయిపోయింది. అదేమో ఇశ్రాయేలు రాజ్యం అన్నారు ఈ 10 గోత్రాల వాళ్ళని. ఈ యోధా గోత్రం, బెన్యామీను గోత్రం కలుపుకొని ఒక గోత్రంగా భావించి అదేమో యోధా రాజ్యం అయిపోయింది. ఎక్కడ ఇడిపోయిందంటే రెహబాము కాలం వచ్చేటప్పటికి ఇడిపోయింది. అప్పటి వరకు సౌలు రాజుగా ఉన్నాడు. తర్వాత దావీదు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత సొలొమోను రాజుగా ఉన్నాడు. ముగ్గురు రాజులుగా పరిపాలన చేశారు. ఈ రెహబాము వచ్చినప్పటికి 2 ముక్కలైపోయారు. ఇప్పుడు వీళ్ళు విడిపోయారు, వీళ్ళు విడిపోయారు. వీళ్ళకో రాజ్యం, వీళ్ళకో రాజు. ఇప్పుడు వీళ్ళకో రాజ్యం, వీళ్ళకో రాజు. అలాగేమైపోయిందంటే యరొబాము ఒక రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. యరొబాము రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత తన జీవితం అంతా కూడా అంతా విరుద్ధమే గదా! వెళ్ళిపోయినోడు ఏమవుతాడు ఇంకా? చెడిపోతాడు గదా! ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? సమస్య ఎక్కడొచ్చింది అనంటే నేను చెప్పాలనుకున్నది ఒకటి కానీ ఎక్కువ ఇది వేరే వెళ్ళిపోయింది మళ్ళా దారి. సమస్య ఎక్కడొచ్చింది అనంటే యరొబాము రాజుగా అయిన తర్వాత యరొబాము ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి యెరూషలేముకెళ్ళి ఆరాధన చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? దేవాలయమేమో యెరూషలేములో ఉంది. వీడికంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఆ దేవాలయానికెళ్ళి అందరూ ఆరాధన చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు అనంటే, మనం ఎంతలా ఇడిపోయినా గాని మన దేవాలయం ఎక్కడుంది? అది ఉమ్మడిది కదా! మనది కదా! అందుకని చెప్పేసి అక్కడికెళ్ళిపోవాలని అందరూ కలిసి ఆరాధన చేసుకుంటా వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అక్కడికెళ్ళి ఆరాధన చేసుకుంటున్నారు. చర్చికెళ్ళి ఆరాధన చేసుకుంటున్నారు. మన భాషలో. ఆ రోజున ఆ దేవాలయంకెళ్తున్నప్పుడు మరలా ఈ ప్రజలందరూ అక్కడికెళ్తున్నప్పుడు అక్కడ రాజు ఎవరు? ఆ! దేవాలయం దగ్గరికెళ్ళేటప్పుడు ఆ రాజ్యం ఎవరిది అంతా? ఇశ్రాయేల్ రాజ్యం కాదది. యూదా రాజ్యం కదా మరది. ఆ ప్రాంతంలో కదా దేవాలయం ఉంది. మళ్ళీ వీళ్ళందరూ సెపరేట్ అయిపోయి ఓ ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా! ఇశ్రాయేల్ రాజ్యం అయిపోయింది కదా! ఇప్పుడు వీళ్ళందరూ పోగడి యూదా రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయంలో కదా వీరెళ్ళాలి ఆరాధన. ఇప్పుడు అక్కడికెళ్ళినడికి ఏం జరుగుతుందంటే, అక్కడ రెహబాము కనపడతా ఉంటాడు, జనాభా కనపడతా ఉంటారు. వీళ్ళందరిని చూడగానే ఈళ్ళ మనసు మారిపోయి, మరలా రాజ్యంలోకెళ్ళిపోతారేమోనని భయం పట్టుకుంది యరొబాముకి.
వెంటనే కూడా యెరొబాము ఏం చేశాడంటే, అమ్మో! వీళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే సమస్యలు పెద్దయి అయిపోతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అని ఏం చేశాడంటే, వీళ్ళెళ్ళే దారిలోనే ఓ దేవాలయం కట్టేశాడు. ఏ యెరూషలేము దేవాలయానికి కడితే వెళ్ళాలనుకుంటున్నాడో, ఆ దేవాలయానికి వెళ్ళగానే అక్కడ అందరూ కనబడిపోతున్నారని చెప్పేసి అక్కడ దేవాలయాన్ని కట్టేశాడు. ఎందుకంటే చూడండి, రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25వ వచన భాగం. తర్వాత యెరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున యెహోవా మందిరము బలులర్పించుటకు ఎక్కిపోవచ్చును యెడల ఈ జనుల హృదయం యోధారాజైన రెహబామును తన యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు వారిదైపోద్దని భావించాడట. అప్పుడు యెరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, మీరు యెరూషలేము పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని ఒకటి బేతేలునందు ఒకటి దాని యందును ఉంచెను. ఏం చేశాడంట? 2 బంగారపు దూడలు చేయించాడంట. వింటున్నారా? 2 బంగారపు దూడలు చేయించి వీళ్ళు యెరూషలేము ప్రాంతానికి దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటుంటే వీళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళ మనసు మారిపోద్దని కదా భయం ఇప్పుడు. అందుకని ఏం చేశాడు, వీళ్ళు వెళ్ళే దారిలోనే ఎక్కడ పెట్టాడంట, ఒకటి బేతేల్లోను ఒకటి దానిలోను 2 బంగారపు దూడలు పెట్టి అక్కడ ఒక చిన్న ఆలయంలాగా కట్టేసి, మీకు అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి ఇదిగో మీరు ఆరాధన చేసుకుంది ఇదే, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన ఈ దూడలే అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా దూడ చేసుకున్నారు కదా. అసలు ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఐగుప్తు దేశం నుంచి నేర్చుకున్నారు వీళ్ళు. ఏనండమ్మా, ఐగుప్తు దేశం నుంచి నేర్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మనందరం కూడా ఇంచుమించు ఎక్కడి నుంచి వచ్చాం? ఎందులోంచి వచ్చాం? దేవుడు తీసుకొచ్చి అన్నీ చేస్తే ఐగుప్తు దేశంలో తీసుకొచ్చింది ఇదిగో ఈయనే, ఈ దూడలే అని అనేటప్పటికి చాలా మంది అక్కడ ఆగిపోయారు. కారణం ఏంటి? వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మరలా యజమాను తట్టుకు తిరుగుతారేమో అన్న భయంతో చేసినటువంటి పని. ఎంత ప్రమాదం అది. అందుకే ఎక్కడున్నా ముందు భాగంలో కూడా చెప్పాను, మనం ఎక్కడున్నా ఒకేలా ఉండాలి. మనం ఆయన వారం. మనం నమ్ముకున్న ప్రభువు కూడా ఒకేలా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కదా మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ప్రభువుని అంగీకరించామంటే, వెలుగులోనికి వచ్చామంటే నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఒకేలాగా బ్రతకాలి. మార్పు చెందని దేవుడు ఆయన. మనం కూడా మారిపోకూడదు. అలాగే మారిపోకూడదు. మన ప్రభువుకు మన మనసు ఇచ్చాం, మన శరీరం ఇచ్చాం, ప్రభు కొరకు బ్రతుకుదామని వాగ్దానం చేశాం. కాబట్టి మన జీవితం అంతా కూడా ఆయన కొరకు బ్రతకాల్సిందే. ఆ రోజున విడిపోయి కొట్లాడుకుని ఎంతమంది రాజులు ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది రాజులు వచ్చారో తెలియదు. ఆ రోజున అతను చేసినటువంటి పని వల్ల దేవునికి కూడా చాలా కోపం వచ్చింది. వింటున్నారా లేదా? దేవుని కూడా చాలా కోపం వచ్చింది. యెరొబాము ఆ రోజున చేసినటువంటి పనికి దేవునికి కోపం వచ్చి అసలు ప్రజలను ఆపేసి దేవాలయం దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరిని ఆపేసి మరలా నువ్వు సెపరేట్‌గా బలిపీఠం కట్టి ఇది దేవుడని చెప్తావా? ఇది ప్రమాదం కాదా? అని దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రవక్తను పంపించాడు. చూడండి, తన ప్రవక్తను పంపించాడు అక్కడ. 33వ వచనంలో 12:33లో ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 18వ మందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకు తానే బలిపీఠము ఎక్కను. కడకి ఎంత దిగజారిపోయాడు అనంటే అక్కడ బలిపీఠం కట్టాడు, 2 దూడలను ఏర్పాటు చేశాడు, అది పండగ అన్నాడు. దానికి ఒక పండగ ఏర్పాటు చేశాడు. వింటున్నారా? దానికి ఒక పండగ ఏర్పాటు చేశాడు. ఆ పండగ రోజున అందరూ కూడా అక్కడికి రావాలన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితిలో! ఆ రోజుకి ఈ రోజుకి ఏమీ తేడా లేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా చేశారో వాళ్ళకన్నా దారుణంగా ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. కనుక ఆఖరికి బలిపీఠం ఎక్కి తానే బలిపీఠం ఎక్కి ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. సాధారణంగా ధూపం ఎవరేయాలి అనంటే లేవీయులు, యాజకులు కదా చేసే పని. యాజకులు చేసే పని, లేవీయులు చేసే పని, వాళ్ళ చేసే పని వీళ్ళ చేతిలోకి తీసుకున్నాడు. ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి. తండ్రి పని తండ్రి చేయాలి, తల్లి పని తల్లి చేయాలి, బిడ్డల పని బిడ్డ చేయాలి. నువ్వెంత తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు తండ్రి కాలేవు. తండ్రి అంటే తండ్రి అంతే. ఆ స్థానం అలా ఉంటది. ఆ స్థానాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. కనుక దేవుడు ఏర్పాటును కాలదన్నుకుని తనే బలిపీఠం ఎక్కేటప్పటికి ఇంకా దేవునికి కోపం వచ్చి ప్రవక్తను పంపించాడు. చూడండి ఇప్పుడు 13వ అధ్యాయం. అంతటా దైవజనుడైన యొక్కడు యెహోవా చేత సెలవునంది యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకు యెరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు రాయబడలేదు కానీ ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. దైవజనుడు బలిపీఠం ఎక్కాడంటండి. ఇప్పుడు వింటారా? బలిపీఠం ఎక్కాడు యాజకుడు కానటువంటి యెరొబాము.
చేస్తా ఉన్నప్పుడు దైవజనుడు ప్రాంతానికి వచ్చాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులతో నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయ్యే యెహోవా ఇచ్చు చూసెనా అన్నాడు. ఈ బలిపీఠం బద్దలైపోతుంది, బుగ్గొలికిపోతుంది అని ప్రకటన చేశాడు. ప్రకటన చేసేటప్పటికి బలిపీఠం మీద ఎవడున్నాడు? యెరొబెయాము ఏం చేస్తున్నాడు? బలిపీఠం మీద ఎక్కి ఇప్పుడు అక్కడ ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఈ బలిపీఠం బద్దలైపోద్ది అనగానే ఈ బాముకి కోపం వచ్చింది. యెరొబెయాముకి కోపం రాగానే ఏం చేశాడు తెలుసా? ఇలా పట్టి, ఒరేయ్ ఎవడ్రా ఈడు ఎక్కడి నుంచి వచ్చి బలిపీఠం నేను ఎక్కితే బద్దలైపోయింది అంటాడు, ఆయన పట్టుకోడురా అన్నాడు. ఎందుకంటే రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని అంటారు కదా సామెత. అంటారు కదా, వాడిని పట్టుకోండిరా అంటే దేవుడు ఏం చేశాడు? అరే నా యాజకుని పట్టుకుంటావురా నువ్వు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఏ చెయ్యి అయితే చాపాడో ఆ చెయ్యి అలా ఎండిపోయింది. ప్రైజులు ఆమెను చెప్పండి. ఎవడవితే ఇలా చేస్తాడో వాడి చెయ్యి ఎండిపోవును గాక. ఆమెనండి, ఆమెనన్నారా? మీ ప్రశ్నకు మీ సమాధానానికి మీరే ఉత్తరవాదులు, నాకు సంబంధం లేదు. కనుక ఆ రోజున బలిపీఠం ఎక్కగానే ఎవడైనా సరే దేవుని దృష్టిలో అంతే కదా మరి, వాడి చెయ్యి అలాగ చాపాడో లేదో, ఇక్కడ యెరొబెయామైనా ఇంకో బామైనా ఏ బామైనా ఇలాగ అయిపోవలసిందే. దేవుని ముందు ఎవడైనా ఒక్కటే. కనుక చెయ్యి ఎండిపోయింది, చెయ్యి ఎండిపోయింది. అమ్మో అమ్మో అని ఏడుస్తున్నాడు. చెయ్యి వెనక రావట్లేదు, ముందుకు రావట్లేదు. ఏమండి ఇలాగున్న చెయ్యి ఇలాగ ఉండి ఎండిపోతే ఎలా ఉంటుందండి? చెయ్యలాగా ఎండిపోతే ఎలా ఉంటుందండి? చాలా మంది ఇలాగ అంటూ ఉంటారు, నేను తాట తీస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా. ఇలాగన్నప్పుడు ఈ చెయ్యి ఇలాగే ఎండిపోతే ఎలా ఉంటుంది? దేనికి పనిచేద్దా చెయ్యి? అందుకే ఎప్పుడు కూడా దేవుని మాటను దుఃఖరించి దూషించకూడదు. అప్పుడు ఇలాగున్నవాడు అంటున్నాడు, అయ్యో ఓ ప్రవక్త, తెలుసో తెలియక నా నోరు చెడిపోయి దౌర్భాగ్యుడిగా ఉండి బలిపీఠం ఎక్కి కేకలేస్తున్నాను, నన్ను మన్నించి అయ్యా దేవునికి ప్రార్థన చేయి, ఈ ఎండిపోయిన చెయ్యి మరలా తిరిగి రావాలని ప్రార్థన చేయవా అన్నాడు. అప్పుడు మరలా ఆ ప్రవక్త దైవజనుడు వచ్చి, నాయనా ఈడు ఏడుస్తున్నాడు, వీడిని కనికరించి ఏం చేయాలా? వీడి చెయ్యి బాగు చేయన్నాడు. కనుక ఎవరినైతే చంపేద్దామని పట్టుకోమన్నాడో ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తేనే కానీ దిక్కులేదు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. కనుక ఆ రోజున అలా చేశాడు. వెంటనే కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మరలా చెయ్యి మామూలుగా వచ్చింది. కనుక ఇంకో మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, సమస్తము దేవుని చిత్తానుసారంగానే జరిగిద్ది. ఇక్కడ యెరొబెయాము రాజు అయినా కూడా ఎవరు పెట్టారా బాముని? దేవుడే పెట్టాడు. కనుక ఆ రోజున యెరొబెయామును దేవుడు ఏర్పాటు చేసి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఆ తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. అసలు నేను చెప్పాలనుకున్నది ఈయన గురించి కాదు, కానీ ఎందుకో దేవుడు ఎలా నడిపించాడు తెలియదు నాకు. కనుక దేవుడు ఆ రోజున యెరొబెయాము చేసినటువంటి పని దేవునికి విరుద్ధమే, తగిన శిక్ష దేవుడే వేస్తున్నాడు, కానీ దేవుని చిత్తానుసారంగానే రాజు అయ్యాడు. కానీ దేవుని గురించి ఒక మాట మనం ఆలోచించాలా చెప్పి మేము ముగించేస్తాను. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచన భాగం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అన్నాడు. నా మహిమను నేను ఎవ్వడికి ఇవ్వను, నా స్తోత్రములను నాకే రావాలి తప్ప ఎవరికి రావడానికి వీల్లేదు, అది మరొకరికి నేను చెందనివ్వను అన్నాడు. అది ఆయన చిత్తం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు ఆయనకు విరుద్ధంగా చేసేటువంటి పనులను ఆయన అంగీకరించాడు. నువ్వు ప్రభువుని అంగీకరించేవారంటే ప్రభు సంబంధమైనటువంటి కార్యాలే చేయాలి. అన్యాయాచారాలు చేయడానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వలేదు. మన ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళలాగా నువ్వు ప్రవర్తించొద్దు, వాళ్ళలాగా నువ్వు ఆలోచించొద్దు, వాళ్ళలాగా నువ్వు మాట్లాడొద్దు, నేను ఎవరికి అది చెందనివ్వను అన్నాడు ఆయన. చూడండి రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కూడా. రోమపత్రిక 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా అలా మార్చేశారంట. అందుకనే ఆయన కోపం వచ్చింది ఆయనకి.
అందుకే ఆయనకు కోపం వచ్చింది ఆ రోజున. యెరొబోము చేసిన పనికి కోపం రావడానికి అదే కదా కారణం. కనుక మన జీవితంలో దేవుడు మనకిచ్చిన దానిని మనం మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ బ్రతకాలే తప్ప, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు మనం చేయకూడదు. అదే ఆరాధన. ఆరాధన ఎందుకు అనుకుంటున్నావు? మనం ప్రిపేర్ అవ్వడానికి, మనం సిద్ధపాటు అవ్వడానికి, మన లోపాలు సరిదిద్దుకోవడానికి, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్చుకోవడానికి, దేవుడు అప్పగించిన పని చేయడానికి. అదే ఆరాధన అంటే మనకి. చూడండి మరొక మాట. ఒకవేళ మనం చేసేటువంటి పనులను బట్టి గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగాన్ని కూడా చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగం. చదవండి. మోసపోకుడి. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవునికి వచ్చే నష్టమేం లేదు. దేవుడికి ఏదో వెక్కిరించి వచ్చేద్దేమో, దేవుడికి ఏదో అవమానం వచ్చేదంటే ఏమి రాదు. ఆయనకి ఏం అవమానం రాదు. నువ్వు ఎన్నైనా చెయ్యి, ఎలాగన్నా చెయ్యి, ఆయనకు వచ్చేది ఏమి లేదు. కానీ నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు. అంతే కదా మరి. ఆకాశం మీద తిరిగి ఉమ్మూసావు అనుకోండి, ఎవరేమి పడద్దండి? ఆకాశానికి ఏమన్నా నష్టమా? ఏం లేదు కదా. ఆయన అలాంటోడు. ఆయనకి కల్మషం అంటిద్దామన్నా అంటుకోదు. ఆయన ముఖం మీద ఉమ్మొద్దామన్నా పోయేది ఏమి లేదు. కనుక ఈ విషయాలను తీసుకుంటూ ఆయన ఏమంటున్నాడు? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. నువ్వే పంట కోస్తావు అని చెప్తున్నాడు. యెరొబోము అయితే దేవునికి విరుద్ధంగా చేసి శరీరాన్ని అనుసరించాడు కదా, ఆలయాన్నే మార్చేశాడు, అక్కడ దేవుణ్ణే మార్చేశాడు, అక్కడ పండగే మార్చేశాడు. మరి దాన్ని బట్టే కదా దేవుడు శిక్ష వేశాడు. కనుక మన జీవితంలో మనం అట్లా చేయకూడదు. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది అంటాడు. నువ్వు ఏ పంట అయితే వేస్తావో, ఏ కొలతైతో కొలుస్తావో అదే కొలత నీకు కొలబడుతుంది అంటాడు. అంటే ఎలాగైనప్పటికీ కూడా మనం చేసే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంది. మరి మనం ప్రభువుని అంగీకరించాం కదా, మన ప్రభు అట్లా ఏం చేయలేదు కదా. ఆయన ఏ పంట వేశాడు? క్షయమైన పంట వేశాడా, అక్షయమైన పంట వేశాడా? చెప్పండి. ఏ పంట వేశాడు ఆయన? ఎదుటివారిని చంపేమన్నాడా, కొట్టేమన్నాడా, తిట్టేమన్నాడా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమనే కదా ఆయన బోధ చేశాడు. ఆయన చేసిన బోధ అంతా కూడా ఎదుటివారిని ప్రేమించండి అన్నాడు, ప్రేమించమన్నాడు. ఆ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ చెడిపోయినట్టుగా ఈ రోజున కూడా అలాగా బ్రతుకుతున్నారు చాలామంది. కనుక ప్రభు అయితే పొరుగువారిని సైతం ప్రేమించమని చెప్పాడు. అంతేకాదు ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా మంచి విషయాలు చెప్పాడు. ఆయన ఒక మాట చెప్తున్నాను చూడండి ఒకసారి. పేతురు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని. అంటే ఆయన తారాస్థాయికి ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమనిచ్చి ప్రాణం పెట్టాడట. ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి. ఆయన ఎంత దూరం వెళ్ళిపోయి ఎంత ప్రేమను చూపించాడు చూడండి ఆయన. మరి ఆయన ప్రేమను సంపాదించుకున్నటువంటి మనం కూడా ఏం చేయాలి? యెరొబోములాగా మధ్యలో ఆపేయాలండి. యెరొబోములాగా యెరొబోము అదే కదా చేశాడు. దేవాలయం వెళ్లకుండా మధ్యలో ఏం చేశాడు? ఆపేశాడు. చాలా మంది అలాగా ఆపేస్తున్నారు. ఆయన ఆరాధన చేసుకోవడానికి వెళ్లకుండా ఆపేస్తున్నారు. ఫ్రెండ్స్ ఉంటున్నారు, వాళ్ళు ఆపేస్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు, వాళ్ళు ఆపేస్తా ఉన్నారు. దేవాలయానికి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని అంటున్నారు. కనుక అది కాదు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్లాంటిది మనం తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామన్న. మన సహోదరుల కొరకు మనం కూడా ఏం చేయమంటున్నాడు? ప్రాణాన్ని పెట్టమంటున్నాడు. ఎదుటివారి ప్రాణాలు తోడొద్దు, ప్రాణాలు అర్పించండి అంటే దేవుడు తన కృపచేత మనల్ని నడిపించి మన కొరకు ప్రాణం పెట్టడమే కాదు, మనం ఎదుటివారి కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమను చూపించమన్నాడు. కష్టమా ఇది? చెప్పండి. కష్టమా కాదా? చిన్న మాట అంటేనే మనకి పౌరుషం వస్తుంది కదా, చిన్న మాట అంటేనే కష్టం వస్తుంది. దేవుని కొరకు బ్రతుకుటలో మన లోపాలు ప్రభు మనకి ఎత్తి చూపినప్పుడు అవి మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవి ఏమన్నా ఉంటే కనుక మనం సరి చేసుకోవాలి. కనుక ప్రాణం పెట్టేంత ప్రేమ ప్రభు చూపించినప్పుడు అటువంటి ప్రేమను మనం కూడా చూపించబడుతున్నాడు. కనుక రెహబాము తన చేష్టల చేత తన యొక్క రాజ్యాన్ని పాడు చేసుకున్నాడు, తన రాజు యొక్కను కూడా పాడు చేసుకున్నాడు. యెరొబోము దేవునికి విరుద్ధంగా చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన రాజ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు. మనం అట్లా ఉండకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరలోక రాజ్యపు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించినటువంటి ఆయన రాజ్యంలో
మనము సభ్యులుగా బ్రతుకుతున్నాం, ఆయన కుటుంబంగా బ్రతుకుతున్నాం. మన జీవితం అంతా అట్లా బ్రతకాలి. ముందు వర్తమానంలో విన్న మాటలు అవే. బుద్ధి కలిగినటువంటి వారు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో మనం కూడా అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి. అది మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ సిద్ధపాటు కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనం కూడా అట్లానే తయారు కావాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన